మోసం చేసైనా సరే మీరు అనుకున్నదే సాధిస్తారు. మీనాక్షి, అర్థం లేకుండా మాట్లాడకు. నిన్ను బాధ పెట్టాలన్న ఉద్దేశం నాకుంటే కొడుకును చూపించు అని నీ వెంట పడాల్సిన అవసరం నాకు లేదు. నిన్ను మోసం చేయాలన్న ఆలోచన నాకుంటే నిన్ను వేడుకోవాల్సిన అవసరం నాకు లేదు. నిన్ను ఫాలో అయ్యి ఇంటికొచ్చి మరీ చూసేవాణ్ణి. తండ్రిగా నాకున్న హక్కుతో న్యాయపరంగా చూసేవాణ్ణి. నా వల్ల నీకు ఏ చిన్న కష్టం కూడా కలగకూడదని నిన్ను ఒప్పించడానికి ప్రయత్నం చేశాను. నిజంగా మీకు అలాంటి ఉద్దేశం ఆలోచన లేకపోతే వీని మీ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? ఏంటి మేడం ఇది? మా సార్కి కొడుకంటే ప్రాణం. ఆయన తన కొడుకుని చూస్తే తప్పేంటి? దానికి మీరెందుకింత రాద్ధాంతం చేస్తున్నారు? ఏంటి రవి గారు, రాతంతం చేస్తున్నానా? నా బాధ మీకేం తెలుసు రవి గారు? ఈయన వల్ల నేను పడిన నరకం మీకు తెలుసా? అనుభవించిన శిక్ష మీకు తెలుసా? ఈ మనిషి వల్ల నా గుండె ఎంత పగిలిపోయిందో మీకు తెలుసా? ఈయన వల్ల ఇప్పటికే నా కూతుర్ని పోగొట్టుకున్నాను. ఇక నా కొడుకుని పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను. అనవసరంగా నోరు పారేసుకోకు మీనాక్షి. నేనేం వాడిని ఇంటికి రమ్మన్న పిలవలేదు. నాకు నేనుగా ఇంట్లో ఉంచుకోలేదు. నువ్వు ఊరు వెళ్ళమన్నామని అది ఇష్టం లేక నీకు తెలియకుండా వచ్చి నా దగ్గర ఉన్నాడు. అదే నేను ఊరెళ్ళమంటే వెళ్లకుండా ఇక్కడున్నాడని మీకు తెలుసు కదా. నిజంగా విన్ని మాయ చేసి మీ దగ్గర ఉంచుకోవాలన్న ఆలోచన లేకపోతే మీరేం చేయాలి? అమ్మకు అబద్ధం చెప్పడం తప్పు, మోసం చేసి ఇలా ఉండడం తప్పు అని తిట్టి నా దగ్గరికి తీసుకొని వచ్చి అప్పగించాలి. కానీ అలా చేయలేదు అంటే వీణ్ణి మీ సొంతం చేసుకుందామనే కదా మీ ఉద్దేశం? అది కాదు మీనాక్షి. నాకింకేం చెప్పే ప్రయత్నం చెయ్యొద్దు. ఇంకోసారి కొడుకు అనే వంకతో మాట్లాడాలని ప్రయత్నం చేసినా, ప్రేమ చూపించాలని ప్రయత్నం చేసినా, వాడిని కలవాలనుకున్నా బాగుండదు. ఏంటి సార్ ఇది? ఇన్ని సంవత్సరాల మీ ఎదురుచూపు తర్వాత మీ కొడుకెవరో మీకు తెలిసింది. వాడింకా మీకు దగ్గరవ్వకముందే, ప్రేమగా దగ్గరకు తీసుకోకముందే మేడం వాణ్ణి మీకు దూరం చేసేసింది. నా జీవితం ఇంత రవే. నేను కోరుకున్నదేదీ నాకు దక్కదు. నేను ప్రేమించింది నాకు సొంతం కాదు. నా నుదుటి రాతో నా దౌర్భాగ్యం ఆ దేవుడు ఎందుకిలా రాశాడో నాకు అర్థం కావట్లేదు రవి. అతనికంటే బుద్ధి లేదు, చెప్పినా వినడు. నీ బుద్ధివేంద్రా? నువ్వెన్నిసార్లు నాకు మాటిచ్చావు అతని దగ్గరికి వెళ్ళను, మాట్లాడను అని? అదంతా అబద్ధమా? పై మాటలేనా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.